హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. టెట్‌కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి కూడా మ్యాథ్స్ మెథడాలజీ అనేది ఉంటది కదండీ! అది 6 మార్క్స్‌కి ఉంటది. సో, టెట్ ఎగ్జామ్ అనేది త్వరలోనే జరగబోతుంది. టైం కూడా దగ్గర పడింది. సో, మ్యాథ్స్ మెథడాలజీ అనేది తొందరగా కంప్లీట్ చేద్దాం. 6 మార్క్స్ ఉన్నటువంటి మ్యాథ్స్ మెథడాలజీ ఒకసారి రివిజన్ చేద్దాం. కొంతమంది దగ్గర మెథడాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ అనేవి ఉండవండి. సో, ఒక్కొక్క బిట్ వైజ్‌గా చెప్తాను చూడండి. గణితం, గణిత స్వభావం, గణిత శాస్త్ర చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్ అనే పదము గ్రీకు భాషలోని మెంథేనియన్ మరియు టెక్ని అనే పదాల కలయిక ద్వారా ఏర్పడింది. మెంథేనియన్ అంటే సూక్ష్మ పద్ధతి, టెక్ని అంటే ఒక కళ. మ్యాథమెటిక్స్ అనేది 2 పదాల కలయిక వలన ఏర్పడుతుందండి. మెంథేనియన్ అండ్ టెక్ని. మెంథేనియన్ అంటే సూక్ష్మ పద్ధతి, టెక్ని అంటే ఒక కళ. మ్యాథమెటిక్స్ పదానికి లాటిన్ భాషలో మూల రూప పదం ఏఆర్ఎస్ మ్యాథమెటికా. ఏఆర్ఎస్ మ్యాథమెటికా అనగా ఒక కళ లేదా గణిత కళ అని అర్థమండి. మ్యాథమెటిక్స్ పదానికి లాటిన్ భాషలోన మూల రూప పదం. మ్యాథమెటిక్స్ అనే పదానికి లాటిన్ భాషలో మూల రూప పదం ఏంటి అంటే ఏఆర్ఎస్ మ్యాథమెటికా. అంటే తెలుగులో దీని అర్థం ఏంటండి? ఒక కళ లేదా ఒక గణిత కళ. అయితే హిందీ లేదా పంజాబీలో గణితాన్ని గణిత అని అంటారు. దీని అర్థం గణన శాస్త్రము. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసనము, ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే పాస్కల్. సంఖ్య రాశి మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది ఎవరు అంటే బెల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్. గణితం అంటే పరోక్ష మాపనం అని చెప్పింది ఆగస్ట్ కోమ్టే. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెంజమిన్ పియర్స్. ఇది పియర్స్ అండి, బెంజమిన్ పియర్స్. గణితం అంటే వివిధ వస్తువులు ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పిన శాస్త్రవేత్త హెన్రీ పాయింకర్. హెన్రీ పాయింకర్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది ఎవరంటే లాక్. లాక్ అనే శాస్త్రవేత్త హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పారండి లాక్. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చనే గణితం అని చెప్పింది ఎవరండి? బెర్ట్రాండ్ మరియు రస్సెల్. బెర్ట్రాండ్ రస్సెల్ మొత్తం ఒకే శాస్త్రవేత్త అండి, బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చయే గణితం అని చెప్పింది బెర్ట్రాండ్ రస్సెల్. గణితాన్ని భావనల నిచ్చెన పద్ధతి ద్వారా బోధించాలి. ఇది సకల శాస్త్రాలకు మూలము మరియు ఆధార గణితము అని చెప్పింది ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది జస్ట్ రివిజన్ కోసమే చేస్తున్నానండి ఈ వీడియో, ఇంకేం లేదు. కొంతమంది దగ్గర మెటీరియల్స్ అనేవి ఉండవు. సో ఇది తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి మెటీరియల్. కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుందని చేస్తున్నాను. అయితే గణిత శాస్త్ర స్వభావం చూసుకుంటే గణిత శాస్త్రం అనేది తార్కికమైనది. గణితం వరుస క్రమంపై ఆధారపడే శాస్త్రం. గణితాంశాలు అమూర్త లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆగమన మరియు నిగమన హేతువాదానికి సంబంధించినది. గణితం అనేది ఖచ్చితమైనది. గణితం సరిచూసే పద్ధతిని కలిగి ఉంటుంది. గణితం సౌందర్యవంతమైనది. విద్యార్థి సాధించిన సమస్యను అప్పటికప్పుడు సరిచూసుకోవడం ద్వారా పునర్బలనం చెందుతాడు. గణితానికి పునాది తర్కం. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్ధారణకు రావడాన్నే ఆగమన హేతువాదం అని అంటారు. ఇక్కడ చెప్పాం కదండి, గణిత శాస్త్ర స్వభావాల్లో ఆగమన హేతువాదము, ఆగమన నిగమన హేతువాదం అనేది ఇంపార్టెంట్. అదొకసారి చూసుకోండి.
ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే, వచ్చే రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటే, మనం ఒక విషయాన్ని అనేక సార్లు మనము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. వచ్చినటువంటి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. అది ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్ధారణకు రావడాన్నే ఆగమన హేతువాదమని అంటారు. సాధారణ విషయాల్లో ఒక భావన సత్యమైతే, నిర్దిష్టంలో కూడా సత్యం అవడాన్ని నిగమన హేతువాదమని అంటారు. అయితే గణిత శాస్త్రానికి సంబంధించి ప్రసిద్ధ వాదాలనేవి ఉన్నాయి. అందులో మనకి 3 వాదాలనేవి ఇచ్చారు. తార్కికవాదం, సంప్రదాయవాదం, అంతర్బుద్ధివాదం. ఓకే. ఈ ఫస్ట్ చాప్టరేనండి గణిత స్వభావము పరిధిలోన మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇచ్చారండి. చూద్దాం. ఈ క్వెషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.